నుండి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలు తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న వారిని అర్హులుగా గుర్తించింది. వాణిజ్య గ్రామీణ సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ విడుదల చేసిన గైడ్ లైన్స్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ చూస్తే రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట అంటూ మండిపడ్డారు హరీష్ రావు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అనే పద్ధతి చేయి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందంటూ సెటైర్ వేశారు హరీష్ రావు. ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రుణమాఫీ గైడ్ లైన్స్ అంటే ఏమో అనుకున్నాం, గోల్డ్ లోన్స్ కంటే దారుణంగా ఉన్నాయి. ప్రైవేటు గోల్డ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకంటే చాలా దారుణమైనటువంటి ఇవాళ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. రైతు అంటే రైతు అంతే తప్ప ఈ అయితేంది గీతేంది ఈ షరతులు అవసరం లేదు. రైతా కాదా చూడండి. ఇవాళ ఎట్లా కనబడుతుందంటే చేతల పాలన పోయి షరతుల పాలన వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాసంగిలో సరిగా పంటలు పండలే, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.